హలో, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో ఈరోజు బొబ్బర్ల కూర వండబోతున్నాను. అది ఎలా వండాలో చూపిస్తాను. కప్పు బొబ్బర్లు, వాటర్ తగినన్ని, ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు విజిల్స్ అలా ఉడికిపోయినాయి. ఇలా ఉడికితే చాలు, పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకోవాలి. కొంచెం నూనె పోసుకోవాలి. అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి, కరివేపాకు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకుని ఇవి వేసుకోవాలి. ఇవి బాగా వేయించుకోవాలి. నేనైతే బొబ్బర్లు 1 కప్పులో తీసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఇవి వేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేగాక ఇలాగా బొబ్బర్లు కూడా వేయించుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. ఇలా చూడండి, దీంట్లో వేసాక బాగా మగ్గనివ్వాలి. చిటికెడంత పసుపు, కారం, 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. 2 నిమిషాలు బాగా మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, బొబ్బర్ల కూర విత్ చపాతీలోకి చాలా బాగుంటుంది కూర. అలాగే రొట్టెలకు కూడా బాగుంటుంది. వావ్, సూపర్ ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. మెత్తగా ఉన్నాయి చపాతీలు కూడా. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇది మీరు కూడా ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి.